భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. నాడు ఇదే విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జిఎంఆర్ గ్రూపును బెదిరించి అడ్డంకులు సృష్టించింది ఎవరు? అన్నీ తానై కట్టానంటూ ఇప్పుడు చెప్పుకుంటున్న జగన్ నాడు చేసిన దుర్మార్గాలకు సమాధానం చెబుతారా? చంద్రబాబు వేసిన పునాదిని, ఆయన పడ్డ కష్టాన్ని మరుగున పడేసేందుకు జరిగిన కుతంత్రాలేమిటి? ఈ వీడియోలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ వెనుక జరిగిన కుట్రలు, వాస్తవాలను సాక్ష్యాలతో సహా తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కల ఎట్టకేలకు నిజమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ రన్వేపై తొలిసారిగా టెస్ట్ ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రక ఘటన కేంద్ర మంత్రి, టీడీపీ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో జరిగింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్ తో ఘన స్వాగతం పలికారు. ఈ క్షణం ఉత్తరాంధ్ర ప్రజల్లో అపారమైన ఆనందాన్ని నింపింది. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రయాణం ఎన్నో అడ్డంకులు, ఆటంకాలను ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పర్యావరణ, సాంకేతిక అనుమతులన్నీ సాధించి సుమారు 2203 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 2019 నాటికే భూసేకరణ కూడా పూర్తయింది. నిర్మాణ కాంట్రాక్టు జిఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. అయితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించారు. ఎన్జిటిలో కంప్లైంట్లు, కోర్టు కేసులు, రైతుల ధర్నాలు వంటివి చేసి ప్రాజెక్టును నిలిపివేయడానికి ప్రయత్నించారు. అయితే చంద్రబాబు నాయుడు ధైర్యంగా, స్థిరంగా అన్ని పనులను ముందుకు తీసుకెళ్లారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. కాకినాడ సెజ్ లో జిఎంఆర్ గ్రూప్ కు ఉన్న 51% వాటాపై జగన్ దృష్టి సారించారని, అది దక్కించుకోవడానికే భోగాపురం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఆ సంస్థను ఇబ్బందులకు గురి చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అప్పటికే రెడ్ల ఆధిపత్యాన్ని చూపించేలా కమ్మ, కాపు, రాజు, వెలమ సామాజిక వర్గాల్లో ఉన్న వ్యాపారవేత్తలను బెదిరిస్తూ తనకు కావలసినవన్నీ రాయించుకుంటున్న జగన్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన జిఎంఆర్ ను కూడా బెదిరించి తెచ్చుకున్నారు. చివరకు వేరే దారి లేక భోగాపురం పోర్టు కోసం జిఎంఆర్ సంస్థ కాకినాడ సెజ్ వాటాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే 2023లో భోగాపురం పనులకు మోక్షం లభించింది. సగం పూర్తయిన ఈ ప్రాజెక్టుకు జగన్ 2023లో మళ్లీ శంకుస్థాపన చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రారంభమై సగం పూర్తయిన ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం ఏమిటి అని అప్పట్లో ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయ పనులకు మళ్లీ వేగం వచ్చింది. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును వ్యక్తిగత పర్యవేక్షణలోకి తీసుకుని పనులను వేగవంతం చేశారు. గతంలో పెండింగ్ లో ఉన్న సుమారు 50% పనులను కేవలం 16 నెలల్లోనే పూర్తి చేసి ఒక రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేగంగా నిర్మించిన విమానాశ్రయంగా భోగాపురం గుర్తింపు పొందింది. శంషాబాద్ తర్వాత ఇది చంద్రబాబు నిర్మించిన రెండో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం.